నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. ప్రేక్షకులారా, ప్రతిపక్ష నాయకుడు, భవిష్యత్తులో ప్రధాని అయితడు. ఆయనకు ఏం ఆశలు లేవు పాపం రాహుల్కు. కానీ ఆయన కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కార్యకర్తలకు, ఆయనను భుజంపై మోస్తున్నటువంటి వాళ్లకు ఉంది ఆశ. కానీ ఎంతమందితో పోలుస్తారు ఈయనంటే రోజుకొకళ్ళు ఒక్కొక్కరితో వీరిని పోలుస్తారు. ఇంకా దానకర్ణుడు, ఆ కర్ణుడు, ఈ కర్ణుడు అంటలేరు. మహాభారతం వాటికి పోతలేరు. రాహుల్ గాంధీపై బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే తీవ్ర విమర్శలు. రాహుల్ రూపంలో జిన్నా పునర్జన్మించారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు. పాకిస్తాన్ దేశాన్ని ఏర్పాటుకు ఇండియా నుంచి వాళ్ళు పోవడానికి ప్రధానమైన కారకుడు ఎవరు? ఈ జిన్నా మహా ఉగ్రవాదం వాడుగా చెప్పరాది ఆయన. అటువంటి వ్యక్తి, దానికి ఆయన్నే పాపం రాహుల్ రూపంలో ఈ భారతదేశంలో జన్మించిండు. జార్ఖండ్ ఉద్యోగ నియామకాల్లో అవకతవకలపై సిబిఐ విచారణకు డిమాండ్. హేమంత్ సోరెన్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్కు సవాల్. ఏం చెప్తారు? ఇటువంటివి కనిపించవు రాహుల్ గాంధీకి, ఇటువంటివి కనిపించవు. ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర జరిగినాయి. వీళ్ళు పెట్టకుండా ఖర్గే బర్త్డే అని చెప్పి ప్రధానమంత్రి ఇంటి దిక్కు పోయి నిరసనలు వ్యక్తం చేసాడు. ఇవి మంచి వాళ్ళకి. జార్ఖండ్ కూడా చాలా మంచిది. అక్కడ ఉద్యోగ నియామకాల్లో అవకతవకలు జరిగినాయని అక్కడ విద్యార్థులు ర్యాలీలు, ధర్నాలు చేస్తుంటే ఇవి నాకు తెలియదు, చెవులో పడాయి. అదేవిధంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పాకిస్తాన్ వ్యవస్థాపకుడు మహమ్మద్ అలీ జిన్నా రాహుల్ గాంధీ రూపంలో పునర్జన్మించారని, జిన్నా కంటే కూడా రాహుల్ అత్యంత ప్రమాదకరమైన నాయకుడని బుధవారం ఆయన విమర్శించాడు. ఈ మేరకు తన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియా వేదికగా ఎక్స్లో పోస్ట్ చేశారు. జార్ఖండ్లో ఉద్యోగ నియామక పరీక్షల్లో అవకతవకలపై విద్యార్థులు చేపట్టిన నిరసనల నేపథ్యంలో దూబే ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ కుంభకోణంపై సిబిఐ విచారణను కాంగ్రెస్ పార్టీ ఎందుకు వ్యతిరేకిస్తుందని ఆయన నిలదీశారు. కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తున్న చోట కానీ, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు రాష్ట్రాలలో ఉన్నా కూడా వాళ్ళకి సిబిఐ ఎంక్వైరీ చేయమని అనరు. దొరుకుతారు, మళ్ళీ దొంగలు దొరుకుతారు కాబట్టి ఆ వైపు మాట్లాడరు. అదే బీజేపీ ప్రభుత్వం ఉందంటే పాలిత రాష్ట్రాల్లో మాత్రం సిబిఐ అని కూతలు కూస్తారు వీళ్ళు. సెంట్రల్ గవర్నమెంట్ అది నిష్పక్షపాతంగా విచారణ జరిపిస్తుంది కాబట్టి అన్ని బయటపడతాయని భయం. విద్యార్థులకు నిజంగా సంఘీభావం తెలపాలనుకుంటే జార్ఖండ్ ప్రభుత్వానికి కాంగ్రెస్ తన మద్దతును వెంటనే ఉపసంహరించుకోవాలని దూబే సవాలు విసిరింది. లేని పక్షంలో ఆ పార్టీ జార్జ్ సోరస్ ఎజెండాతో పనిచేస్తున్నట్లు భావించాల్సి ఉంటుందని అన్నారు. ఇన్ని రోజులు మౌనంగా ఉన్నాడు కాబట్టే మనం కూడా అనుకోవాలి, ఆయన జార్జ్ సోరస్ ఎజెండాలోనే ఈయన పనిచేస్తున్నాడు అని అనుకోవాల్సింది. ఇంకా దాంట్లో ముచ్చట్లేదు. జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్షల్లో అక్రమాలు జరిగాయంటూ విద్యార్థులు 19 రోజులుగా ఆందోళన నిర్వహిస్తున్నారు. పరీక్షల నిర్వహణలో పారదర్శకత, వివాదాస్పద పరీక్షల రద్దు, స్వతంత్ర విచారణ చేపట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల అసెంబ్లీ ముట్టడికి యత్నించిన విద్యార్థులపై పోలీసులు లాఠీ చార్జీ, వాటర్ కెనన్లు, బాష్పవాయు ప్రయోగించడంతో బీజేపీ రాష్ట్ర వ్యాప్త బంద్కు పిలుపునిచ్చింది. ఈ వ్యవహారంపై సిబిఐ విచారణ చేయాలని బీజేపీ పట్టుబడుతుంది. ఇక్కడ కాక్రోచ్ కనిపించదు, బొద్దింక కనిపించదు. ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు మద్దతు ఉన్నది కాబట్టి, అటు పాకిస్తాన్ వాళ్ళ మద్దతు ఉన్నది కాబట్టి బీజేపీ వైపు ఏలెత్తి చూపాలి. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని దించాలనే కుట్రలు పన్నుతున్నారు. వాడు జావేద్ గాడు నెల రోజులు ఎడబెట్టినవాడు. ఎందుకు పెట్టినవాడు అంటే పాకిస్తాన్ వాళ్ళందరూ ఇచ్చిన ఫండ్స్ ఈ బీజేపీకి వ్యతిరేకంగా వ్యవహారం చేసే దాంట్లో జావేద్ గాడు ప్రథముడు, వాడు పెట్టించాడు. ప్రేక్షకులు ఏమంటారు? రాహుల్ను ఈ విధంగా రాహుల్ గాంధీ బీజేపీ నిషికాంత్ దూబే విమర్శ. జిన్నా రూపం జిన్నానే పునర్జన్మించండు. సోనియమ్మ కడుపులో పునర్జన్మ ఎత్తిండు రాహుల్. ఆయన ఎవరు? జిన్నానే. అదేవిధంగా జార్ఖండ్లో జరుగుతున్న ఉద్యమానికి నీ మద్దతు ఇయ్యవు. నువ్వు అక్కడ మా ప్రభుత్వానికి ఇస్తున్న మద్దతును ఎందుకు ఉపసంహరించుకుంటలేవు? ఎందుకు సిబిఐ ఎంక్వైరీ చేయమని ఎందుకు అడుగుతలేవు అని నిలదీసిండు దూబే. దీని గురించి ఏమంటారు ప్రేక్షకులారా? కాంగ్రెస్ ఏ విధమైనటువంటి వ్యవహారంలో ఉన్నది అంటే, బీజేపీకి హిందువులకు వ్యతిరేకంగా ఎవడు ఉద్యమించినా వాళ్లకు మద్దతు ఇస్తారు, కానీ అనుకూలమైనటువంటి వాళ్ళకు మాత్రం ఈ లెఫ్టిస్టులు కాంగ్రెస్ మద్దతు ఇయ్యదు. నిజమా కాదా? దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.